దేవునికి మహిమ. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నీ వాక్యాన్ని మాకు బోధించి నీ యొక్క సత్యాలు మాకు బయలుపరిచి ఈ సత్యాల ప్రకారంగా మేము జీవించుటకు, ఈ విషయాలు అందరికీ తెలియజేయుటకు నీ కృప మాకు సమృద్ధిగా దయచేశారని నమ్మి స్తుతిస్తూ యేసు నామం బట్టి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు కృపను బట్టి అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆ ఘనతనికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసే దానికోసం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 78 3వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. కీర్తన 78:3. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఈరోజు మనం గమనిస్తే, నీవు ఏమి తెలుసుకున్నావు, ఏమి తెలియజెప్పుతున్నావు అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తాం. ఈ లోకంలో జీవించేటువంటి మనము ఎన్నో విషయాలు ఎన్నో రీతిలుగా మనం తెలుసుకుంటాం. ఆ విషయాలు మనం ఇతరులకు కూడా తెలియజేస్తున్నాం. ముందు కాలంలో ఇలాంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఫోన్లు, టీవీలు, ఎన్నో రకాలైనటువంటి రీతిగా అన్ని విషయాలు అందరికీ తెలుస్తున్నాయి. తెలిసిన వారి ఇతరులు కూడా తెలియజేస్తున్నారు. అప్పటికే జరిగేటువంటి లైవ్ కూడా మనము చూడగలుగుతాం. సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మానవులందరి కొరకు తన ప్రాణాన్ని బలిపెట్టి, ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో వారు రక్షణ పొందుతారు, నమ్మని వానికి శిక్ష ఉంటుందని ఈ సువార్త బూదిగంతాల వరకు కూడా అందింపాలని దేవుడు తెలియజేశారు. ఈ సువార్త ఇంకా ప్రపంచమంతా అందలేదు. ఆ అందించవలసినటువంటి భారము నీపైన నా పైన ఉన్నది. ఎన్నో విషయాలు అప్పటికప్పుడే ప్రపంచమంతా తెలిసిపోతున్నాయి. 2000 సంవత్సరాలు అయినా కానీ ఇంకా సువార్త ప్రపంచమంతా కూడా నిండలేదు. కనుకనే ప్రభు ఇంకా రాలేదు. ప్రభువు ఈ లోకానికి తిరిగి రాబోతున్నాడు రెండవసారిగా మనల్ని తీసుకుని వెళ్ళేదానికోసం. అయితే సువార్త బూదిగంతాల వరకు కూడా అందింపబడాలి, తర్వాతనే ప్రభు రాగలుగుతాడు. కనుక మన పైన బాధ్యత ఉన్నది. మనం ఈ బాధ్యత నెరవేర్చడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. మనం చదివినటువంటి లేఖనాన్ని గమనిస్తే, కీర్తనకారుడు తనకు తెలిసినవి ఇతరుల ద్వారా చెప్పబడినప్పుడు తెలుసుకున్న విషయాలను ఇతరులకు తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. మనం కూడా ఏమి తెలుసుకున్నాము, ఏమి తెలియజేస్తున్నాము అనేటువంటిది మనం ప్రశ్న వేసుకొని, తెలుసుకున్నది ఇతరులకు తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయనుగాక. దేవుడు మనం ఎంతగానో ప్రేమించి ఈ మాటలు తెలియజేయమని చెప్తున్నాడు. కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు 34వ కీర్తన 8వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడని నీ రుచి చూసి ఎరిగి తిని. అంటే దేవుడు మంచివాడని తెలుసుకున్నాడు. ఆ విషయం మీరు కూడా తెలుసుకోనని తెలియజెప్తున్నాడు. తాను రుచి చూసి తెలుసుకున్నాడు, మీరు కూడా తెలుసుకోండి అని చెప్తున్నాడు. అదే కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో గమనిస్తే, ఇజ్రాయిల్లో దేవుడు ఉన్నాడని లోకమంతా తెలుసుకోవాలని ఆశించేవాడుగా ఉంటున్నాడు. తాను తెలుసుకున్న దేవుడు గొప్పవాడని, మంచివాడని, ఆ దేవుణ్ణి లోకమంతా తెలుసుకోవాలని ఆశపడేవాడిగా ఉంటున్నాడు. ఒక యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో దేవుడు ఆయన నమ్మిన బిడ్డల పక్షాన్ని యుద్ధం చేస్తాడని, అంటే యుద్ధం యెహోవాదని, మనుషుడు కత్తి వలన కానీ బలం వలన కానీ జయం పొందలేడు, దేవుడు విజయాన్ని చేకూర్చేవాడని, మన పక్షాన్ని యుద్ధం చేసి మనకు గెలిపి ప్రసాదించేవాడని దావీదు తెలుసుకున్నాడు, తెలియజేస్తున్నాడు. నువ్వు కూడా, నేను కూడా, మనం కూడా ఈ సంగతిని తెలుసుకుంటే మనం కూడా తెలియజేసేవారిగా ఉండగలుగుతాం. దావీదు దేవుడు మంచివాడని తెలుసుకున్నాడు, మీరు కూడా తెలుసుకోమని తెలియజెప్తున్నాడు.
యుద్ధము యెహోవాదే అనే దావీదు జీవితంలో ఎన్నో సందర్భాల్లో విజయాన్ని పొందినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కత్తి వల్ల కానీ బలం వల్ల కానీ ఎవరు కూడా జయం పొందలేరు. దేవుడు మన పక్షాన యుద్ధం చేసినప్పుడే ఆయన విజయాన్ని ప్రసాదిస్తేనే తప్ప మనం జయము పొందలేము అన్నటువంటిది తెలుసుకొని ఇతరులకు తెలియజేస్తున్నాడు. ఇలాగ మంచి దేవుడు ఈ కార్యాలు చేసేవాడు ఇజ్రాయిల్లో ఉన్నాడు, ఇది అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. మరి నువ్వు నేను మనం కూడా తెలుసుకుంటే ఈ విషయము లోకంలో కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలని కోరుకుందాం. దావీదు తెలియజెప్తున్నాడు అందరూ తెలుసుకోవాలని. తన జీవితంలో జరిగినటువంటి కార్యాలు బట్టి అతడు చెప్పేవాడిగా ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు జరిగించిన వాడిగా ఉన్నాడు. మనం చెప్పుకొని ఉండకూడదు, చెప్పేవారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా చెప్పేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయనుగాక. తర్వాత మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో ఇజ్రాయెల్ చిన్నది ఒక సైన్యాధిపతి యొక్క భార్య ద్వారా సువార్తను అందించేటువంటిదిగా ఉన్నది. ఏమిటంటే నయమాన్ అన్నటువంటి సిరియా దేశపు సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎంతో బలం కలిగి దేవుని కృపను బట్టి జయాన్ని పొందుతున్నాడు. అయితే అతనికి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధికి మందు ఎంతో తీసుకున్నాడు కానీ ఎక్కడ ప్రయత్నం చేసినా కానీ ఆరోగ్యం కలగలేదు. రోజు రోజుకు దుఃఖం ఎక్కువైపోయింది. నేను మరణానికి దగ్గరైపోతున్నానని చింతపడేవాడుగా ఉంటున్నాడు. ఆ చెరపట్టబడినటువంటి ఇజ్రాయెల్ చిన్నది ఆ ఇంట్లో పనిచేస్తున్నది. ప్రేమ కలిగి తనకు కీడు చేసినటువంటి ఆ యజమానికి మేలు చేయుటకు సత్యాన్ని తెలియజేస్తున్నది. స్వస్థత ఎక్కడ కలుగుతున్నటువంటిది తెలియజేస్తున్నది. యజమానురాలకు చెప్పినప్పుడు యజమానురాలు యజమానికి తెలియజేస్తున్నది. ఆ విధంగా తెలుసుకున్నటువంటి నయమాను స్వస్థత కొరకు షోమ్రోను ప్రాంతానికి అనగా ఇజ్రాయెల్ దేశానికి రాగలిగారు. అక్కడ ఎలీషా అన్నటువంటి దైవజనుడు చెప్పితే అతడు మొదట వినలేదు, ఆ ప్రకారంగా చేయలేదు కనుక ఆరోగ్యం పొందలేదు. తర్వాత తన పనివాడు చెప్పినప్పుడు విధేయత చూపినప్పుడు స్వస్థత పొందాడు. అప్పుడు అతడు ఏమని చెప్తున్నారంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమందు మరి యొక్క దేవుడు లేడు అని నేను తెలుసుకున్నానని 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు. ఒక చిన్నది ఒక గొప్ప సంగతిని తెలియజేస్తున్నది. ఒక దాసి చెరపట్టబడినటువంటి చిన్నది గొప్ప వ్యక్తికి చెప్పి గొప్ప మేలు చేసేటువంటిదిగా ఉంటున్నది. గొప్ప కార్యం చేసింది గొప్ప దేవుని గురించి చెప్పి స్వస్థపరిచే దేవుడు యెహోవా అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పిన కారణాన్ని బట్టి అతడు స్వస్థత పొందాడు. ఇప్పుడు లోకమందు యెహోవా దేవుడు తప్ప ఇంకెవ్వరూ స్వస్థత కలిగించలేరు అన్నటువంటి సత్యాన్ని అతడు తెలుసుకొని అందరికి కూడా తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా స్వస్థత కలిగించేవాడు యేసుక్రీస్తు. ఆ ప్రభువు మనల్ని స్వస్థపరుస్తాడని తెలుసుకున్నప్పుడు ఈ సత్యాన్ని మనము మరుగు చేయకుండా తెలియజేయాలని దేవుడు మనకి ఈ మాటలు మన ఎదుట పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం తెలియజేసినట్లయితే ఆరోగ్యం పొందేదాని కోసం ఎంతో మంది ఉన్నారు, తెలియకుండా పొందలేకపోతున్నారు. తెలియజేసేటువంటి కార్యము మంది, చెప్పవలసినటువంటి బాధ్యత మంది. శారీరక వ్యాధి అయినా ఆత్మీయ వ్యాధి అయినా బాగు చేసేవాడు యేసు ప్రభువారు. దేవుడు ఇక్కడ నయమానుకు బాగు చేసిన కారణాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చెప్పుడు వలన మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చేవారిగా ఉంటాం. బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర 30 ఏళ్ళ నుంచి పక్షవాయుతో పడినటువంటి వ్యక్తి, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రభువారు వెళ్ళి స్వస్థపడగోరుచున్నావు అని చెప్పినప్పుడు అవును తండ్రి
స్వస్థపడాలా, నాకెవరు లేరన్నప్పుడు నీ పరుపు ఎత్తుకొని లేచి నడవమన్నప్పుడు నడిచాడు, స్వస్థత పొందాడు. అక్కడ ఉన్నవారు అడిగారు, ఎవరు నిన్ను స్వస్థపరిచారంటే చెప్పలేకపోయాడు. తర్వాత మందిరంలో యేసు ప్రభు వారు బోధించేటప్పుడు స్వస్థత పొందిన వారితో చెప్పాడు, నువ్వు మేలు పొందావు కదా, మరి కీడు పొందకుండా ఉండేదాని కోసము పాపం చేయకమని తెలియజేశాడు. తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, ప్రభువారు నాకు స్వస్థ కలిగించారని. ఒకవేళ మన జీవితాల్లో మనం పొందినటువంటి మేలును సాక్ష్యం ఇవ్వకపోతే కీడు కలిగేటువంటిదిగా ఉంటున్నదని దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. మరొక సందర్భంలో రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 ఏళ్ల నుంచి అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ స్త్రీ ప్రభు వారిని తాకి విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకున్నది. ఇంక తిరిగి వచ్చేటటువంటి సందర్భంలో ఎవరినన్నా తాకారని ప్రభు వారు చెప్పినప్పుడు ఆమె తిరిగి ప్రభు తట్టు తిరిగినటువంటిదిగా ఉండి సాగిలపడి సాక్ష్యాన్ని చెప్పినప్పుడు ఆమెను దేవుడు సమాధానంతో పంపేవాడుగా ఉంటున్నాడు. కనుక నా కుమారి అంటున్నాడు, ఒక బంధం ఏర్పడుతుంది. కనుక దేవుడు మన జీవితాల్లో, ఎవరి జీవితాల్లో కూడా చేసిన కార్యాలను మనం చెప్పపోయినట్లయితే ఇతరులకు తెలియదు. కనుక చెప్పవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నదని దేవుడు ఈ కార్యాల ద్వారా మనము తెలుసుకుంటున్నాం. చిన్నది చెప్తున్నది, చెప్పలేనటువంటి మేలు పొందినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు చెప్పేవాడుగా ఉంటున్నాడు. రక్తస్రావం గల స్త్రీ కూడా ఇప్పుడు చెప్పేటువంటిదిగా ఉన్నది. ఒకవేళ మనస్థితి ఎలా ఉన్నదో తెలుసుకొని చెప్పుడుకు దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. గ్రేస్ అన్నటువంటి ఒక సహోదరి, రాధ అన్నటువంటి ఒక స్నేహితురాలు కలిగి ఉన్నారు. గ్రేసు కలగనింది, రాధ ఏదో ప్రమాదంలో ఉన్నదని. సరే, ఫోన్ చేసి యేసు ప్రభు వారి గురించి చెప్దామని ప్రయత్నం చేసింది. కానీ ఫోన్ చేసినప్పుడు రిప్లై ఏమొచ్చిందంటే 3 రోజుల క్రితమే ఆ రాధ అనేటువంటి పాప చనిపోయిందని. ఇప్పుడు బాధపడింది, అయ్యో నేను సువార్త అందించింటే ఆ పాప దేవుని దగ్గరికి వెళ్ళేటువంటిది, నా బాధ్యత నేను నెరవేర్చలేనట్టు కారణాన్ని బట్టి ఆ పాప దేవుణ్ణి ఎరగినటువంటిదిగా ఉండి ఇప్పుడు నరకానికి పోయి ఉంటుంది కదా అని చింతించేటువంటిదిగా ఉంటాను. కనుక ప్రియమైన వాళ్ళరా, మనకు దేవుడు సమయం ఇచ్చినప్పుడే మనకు చేసిన మేలును మనము సాక్ష్యం ఇచ్చేవారిగా, ప్రభువుని గురించి మనము తెలియజేసేవారిగా ఉండాలనే దేవుడు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 22:14 చూస్తే ఒక తండ్రి తన కుమారునికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అబ్రహాము అన్నటువంటి తండ్రి ఇస్సాకు అన్నటువంటి కుమారుని ఒక అడవికి తీసుకొని వెళుతున్నాడు బలి ఇచ్చేదానికోసం. మరి ఇస్సాకు తెలియదు ఎవరిని బలి ఇస్తారు. ఆ సందర్భంలో ఇస్సాకు అన్నటువంటి ఆ కుమారుడు తండ్రితో అంటున్నాడు, డాడీ, ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనంలో గమనిస్తే ఏమని అడుగుతున్నా అంటే 14వ వచనంలో, మరి ఇక్కడ బలి అర్పించడానికి అగ్ని ఉంది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, బలి పశువు లేదా అని కుమారుడు అడుగుతున్నాడు. ఆ సమయంలో నిన్నే బలిస్తానంటే కుమారుడు ఏం బాధపడతాడు అనేసి అతడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఈరే, అంటే దేవుడే చూసుకుంటాడు. ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసాన్ని వ్యక్తం చేసేవాడుగా ఉన్నాడు తండ్రి. దేవుని మాటలు పలికి దేవుని తట్టు తిరిగేటట్లుగా, దేవుణ్ణి విశ్వసించేటట్లుగా, దేవుని కార్యంగా జరిగేటట్లుగా ఆ తండ్రి దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని కుమారునికి తెలియజేసేవాడుగా ఉన్నాడు. దేవుడే చూసుకుంటాడు. అవును, దేవుడే సమస్తాన్ని చూసుకోగలుగుతాడు. ఈ సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు, మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూర్చే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే యెహోవా ఈరే అనేటువంటి ఆయనకు పేరు. కుమారుడు అర్థం చేసుకున్నాడు. అదే రీతిగా దేవుడు ఆ ఇస్సాకుకు బదులుగా పొట్లిని దేవుడు అక్కడ ఉంచి అక్కడ బలి అర్పించుటకు దేవుడు సహాయం చేశాడు. ఆ కార్యము దేవునికి మహింకరంగా, తండ్రి బిడ్డలకు ఎంతో సంతోషదాయకంగా కార్యాన్ని దేవుడు జరిగించగలిగాడు. ఎందుకంటే దేవుడే దాన్ని చూసుకోగలిగాడు. మన కార్యాలన్నీ కూడా
తనైన దేవుడు చూసుకోగలుగుతాడు. అన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తెరిగితే, మనము అనుభవిస్తే ఇతరులకు కూడా మనము తెలియజెప్పేవారుగా ఉండగలుగుతాం. ఒక కుటుంబంలో తండ్రి కుమారునికి చెప్పేవాడు, నాయన మనకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఆకలి ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు, వీన్ని మనము దేవుని నామంలో ఉపయోగించుకొని దేవునికి మహింకరంగా, ఇది ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని ఘనత కలిగించే రీతిగా మనం వాడుకోవాలైనా. కరెంటు వేస్ట్ చేయకూడదు, నీళ్లు వేస్ట్ చేయకూడదు, ఇవన్నీ కూడా వేస్ట్ చేసుకోకూడదు, పైసలు కూడా వేస్ట్ చేసుకోకూడదు అని. ఆ కుమారుడు బాగా చదువుతున్నాడు, కానీ ఈ తండ్రి ఎందుకు ఎప్పుడు సుత్తి ఇప్పుడు ఇది వేస్ట్ అది వేస్ట్ అంటున్నాడు, ఇది ఎప్పుడు దేవుడు అంటున్నాడే, నాకు ఉద్యోగం వస్తే దూరంగా ఉండిపోతాను, ఈ సుత్తి నాకు ఉండదు, ఈ ప్రాబ్లం ఉండదు అని అనుకునేవాడు. ఒకరోజు ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటికి వెళ్ళేటప్పుడు తండ్రి చెప్పాడు, నాయనా మరి దేవుని జ్ఞాపకం తెచ్చుకో అని చెప్పి పంపించినాడు. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మొదట పార్కులో ట్యాప్ ఆన్ చేసి పెట్టేసినారు, నీళ్లు వేస్ట్గా పోతున్నాయి. అతడు దాన్ని ఆఫ్ చేశాడు. తర్వాత ఇంటర్వ్యూ హాల్లోకి వచ్చినప్పుడు ఫ్యాను తిరుగుతుంది, ఎవరు లేరు. అయ్యో ఫ్యాన్ వేస్ట్గా తిరుగుతున్నదే, కరెంటు వేస్ట్ అనేసి అక్కడ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇలాగని అన్ని మంచి కార్యాలు అక్కడ చేయగలిగాడు. వాళ్ళ తండ్రి చెప్పినటువంటి మాటలు అక్కడ జ్ఞాపకం వచ్చాయి. ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఆ ఇంటర్వ్యూ తీసుకుని ఆయన, నువ్వు సెలెక్ట్ అయినావు, ఎప్పుడు జాయిన్ అవుతావు అని చెప్పి. ఏమి ఇంటర్వ్యూ అడగలేదు అనుకుంటే, నేను అన్ని అబ్జర్వ్ చేశాను, అన్ని చక్కగా చేశావు, వేస్ట్ చేయకుండా దేవుడిచ్చినటువంటి మేలును జ్ఞాపకం తెచ్చుకొని దాన్ని సద్వినియోగపరచుకోవాలా, దేవుడిచ్చింది ఉపయోగించుకోవాలా, ఉపయోగించుకోలేని వాడు ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేడని ఆ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి వ్యక్తి చెప్పగలిగాడు. అప్పుడు తండ్రిని గురించి కుమారుడు అనుకున్నాడు, అవును కదా, నా తండ్రిని నేనేమో విసుక్కున్నాను, ఇప్పుడు నాకు తండ్రి చెప్పిన మాటలే నేను విని దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నేను ఆ ప్రకారంగా చేసిన దానికి ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. వెంటనే తండ్రి దగ్గరికి వచ్చి కౌగిలించుకొని, తండ్రి నువ్వు చెప్పిన మాటలు బట్టి నాకెంతో మేలు కలిగింది, నేను మొదట విసుక్కున్నాను, సనుక్కున్నాను, గొనుక్కును, కానీ ఇప్పుడు నీ మాటలు నాకు ఎంతో మంచి చేకూర్చినాయి, ఆశీర్వాదం కలిగించింది, ఉద్యోగం వచ్చేటట్లుగా చేసింది, ఇప్పుడు మంచి ఉద్యోగంలో చేరి నిన్ను కూడా నాతో కూడా ఉంచుకుంటాను, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం అని, ఇది దేవుడు సమకూర్చినటువంటిది, ఈ కార్యము దేవుడు చేశాడు, ఇది దేవుడే చేసినాడని కుమారుడు చెప్పగలిగాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేసినవన్నీ ఇతరులకు వివరిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కుటుంబంలో బిడ్డలకైనా, స్నేహితులకైనా, బంధువులకైనా, ఎవరికైనా కూడా మనం చెప్పేవారికి ఉండాలని ఈ అబ్రహాం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇస్సాకు ఎంతగానో దేవుని మహింపరిచాడు. మనం కూడా అలాగా చేటుకు దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. తర్వాత కూడా మనం గమనిస్తే దానియేలు అనేటువంటి భక్తుడు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనంలో మనం గమనిస్తే ఆ బబులోను దేశపు రాజుకు జరగబోయే విషయాలను దేవుడు తెలియజేశాడు. ఆ కళలో తెలియజేశాడు దేవుడు. అయితే అతనికి అర్థం కాలేదు. జ్ఞానులను, జ్యోతిష్కులను, గారడి వారిని అందరినీ పిలిపించారు, ఎవరు చెప్పలేకపోయారు. దేవుని బిడ్డగా ఉన్నటువంటి దానియేలును పిలిపించుకున్నప్పుడు దానియేలు చెప్పాడు, దేవుడు చెప్తాడని. ప్రార్థన ద్వారా దేవుడు బయలుపరిచాడు సత్యాన్ని. అది జరగబోయే విషయాలను బబులోను రాజు దానియేలు ద్వారా తెలుసుకున్న కారణాన్ని బట్టి దానియేలు దేవుడు గొప్ప దేవుడు, దానియేలు దేవుడు మంచి దేవుడు అని తెలుసుకునేవాడుగా ఉంటున్నాడు. దానియేలు దేవుడు నిజమైన దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, మర్మాను బయలుపరిచే దేవుడు అని ఈ యొక్క నెబుకద్నెజర్ అనే రాజు తెలుసుకోగలుగుతున్నాడు. దానియేలుకి తెలుసు దేవుడు మర్మాలు బయలుపరిచేవాడు, జరగబోయే విషయాలు తెలియజేసేవాడు, ఆయన బిడ్డలకు, ప్రార్థించే బిడ్డలకు, ఆత్మ కలిగిన బిడ్డలకని తెలుసు. తెలిసిన విషయాన్ని నెబుకద్నెజరుకు చెప్పినప్పుడు అతడు తెలుసుకోగలిగాడు. కనుక పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఆయన బిడ్డగా ఉన్నటువంటి మనకు దేవుడు తెలియజేసిన, బైబిల్ ద్వారా తెలియజేసిన జరగబోయే విషయాల్లో మనము తెలియజేస్తే అనేక మంది తెలుసుకోగలుగుతారు, సత్యాన్ని గ్రహించగలుగుతారు, సత్యాన్ని కలిగిన వారిగా ఉండి సర్వసత్యంలోకి నడవగలుగుతారు, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. ఈ కార్యం చేసేదానికి ప్రభు మనకు కృపను అనుగ్రహింప చేయనుగాక. ఇంకా కూడా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో
సమరయ స్త్రీ అన్నటువంటి ఒక పాపాత్రాలు నీళ్లు చేదుకునేదానికి సుకార అన్నటువంటి గ్రామంలో ఒక ప్రాంతంలోకి వచ్చినప్పుడు, ఆ గ్రామంలో నీళ్ళ బావి దగ్గరకు వచ్చిన ప్రభువారు ఆమెను సంధించి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె విషయాలన్నీ కూడా ప్రభువారు తెలియజేస్తున్నారు. ఆమె తన యొక్క పాపాలన్నిటినీ ప్రభు ద్వారా తెలుసుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టినటువంటిదిగా ఉంటున్నది. నిజమైనటువంటి సృష్టికర్త అయిన దేవుని తెలుసుకునేటువంటిదిగా ఉంటున్నది. తెలుసుకున్నటువంటి ఆమె తన పాపాలన్నిటిని తెలియజేసి, నేను క్షమ కోరినప్పుడు క్షమించి నన్ను రక్షించినటువంటి ఆ రక్షకుని మీరు కూడా చూస్తూ రండి అని ఆమె పట్టణంలోకి వెళ్ళి ఎంతగానో వారిని ప్రేరేపించి ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని రాగలిగింది. ఆమె యేసుక్రీస్తును పాపులు రక్షకుడని, మెషియాని తెలుసుకొని ఆ సత్యాన్ని ఇతరులకు తెలియజేసింది. పట్టణస్థులకు అందరికీ కూడా వాళ్ళందరూ వచ్చుటకు సత్యమైనటువంటి క్రీస్తును పొందుకునే దానికి ఆమె ఎంతగానో పాటుపడింది. ఆమె సజీవుడైనటువంటి దేవుని, సత్యదేవుని తెలుసుకున్న కారణాన్ని బట్టి ఆమె తెలుసుకున్నటువంటి నిజదేవుని అనేక మందికి తెలియజేసిన కారణాన్ని బట్టి అందరూ తెలుసుకోగలిగారు. మరి నువ్వు నేను కూడా తెలుసుకున్నాం కదా, ఎంతమంది ఇంకా తెలియని వారు ఉంటున్నారు కదా, తెలియజేసేదానికి దేవుడు తన కృపను మనకు మేడుగా అనుగ్రహింప చేయనుగాక. ఒకసారి ఒక తండ్రికి 3 కుమారులు ఉన్నారు. తండ్రి కష్టపడి సంపాదిస్తే వీళ్ళు తిరుగుతూ ఉన్నారు, సోమరబోతులుగాను 3 కొడుకులు కూడా. ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు. వృద్ధాపదశ వచ్చిన తండ్రికి ఇంకా వీళ్ళు ఇట్లేమంటే ఉన్నది అంతా కూడా తినేస్తారు, ఆఖరికి అడుక్కోవాల్సి వస్తుంది. కనుక నిజాన్ని ఎరిగినటువంటి తండ్రి బిడ్డలను పిలిచి, నాయనలారా నేను ఎట్లా వెళ్ళిపోతున్నాను, మనకు పొలం ఉంది కదా, ఆ పొలంలో బంగారం ఉంది, త్రవ్వి తీసుకోనని తెలియజేశారు. వారు ఎంతో సంతోషంగా వెళ్ళి ఆయుధాలు తీసుకొని వెళ్ళి బాగా తవ్వారు. ఏమి ఎక్కడ బంగారు కనపలేదు. ఏమిరా ఎక్కడ కనపలేదు అనేసి భూమి అంతా బాగా దుక్కి అయిపోయింది. అరే ఈ భూమిలో విత్తనాలు చల్లితే బాగుంటుంది అనేసి ఒక ఆలోచన వచ్చి విత్తనాలు చల్లారు. దేవుని కృపను బట్టి మంచి వర్షం వచ్చింది, మొలకలు వచ్చినాయి, మంచి పంట, చెప్పలేనంత విస్తారమైనటువంటి పంట. ఎంత గొప్ప పంట పండిందంటే అంత గొప్ప పంట పండింది. దాన్ని అంతా కూడా వాళ్ళు ఒడుపుకొని ఎంతో పంటను వారు కళ్ళారా చూసి ఆ పంట వల్ల వచ్చిన డబ్బును చూస్తే చాలా విస్తారంగా వచ్చింది. దాని అంతటిని కూడా బంగారుగా మార్చుకున్నారు. అప్పుడు తండ్రి చెప్పినటువంటి మాటల్లో ఎంత సత్యం ఉంది, ఎంత యథార్థత ఉన్నది, బంగారం ఉన్నదంటే ఇప్పుడు అర్థమైనదని ఆ కుమారులు తెలుసుకోగలిగారు. ఇప్పుడు కష్టపడి పని చేశారు, తండ్రి మాటను ఇప్పుడు అర్థం చేసుకున్న వారుగా ఉంటున్నారు. తండ్రి చెప్పకపోయినట్లయితే వారు అలాగా సోమరులైపోయి, ఆఖరికి వారు దరిద్రులైపోయి, బిచ్చగాలైపోయి, ఆఖరికి నశించేవారిగా ఉండేవారు. అయితే తండ్రి చెప్పినటువంటి ఆ మంచి మాటలు ప్రయోజనకరంగా ఉన్నాయి, ఆశీర్వాదకరంగా ఉన్నాయి, జీవప్రదంగా ఉంటున్నాయి. వారు ఎంతగానో ఇప్పుడు తండ్రిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. మన పరలోకపు తండ్రి కూడా జీవపదమైనటువంటి మాటలు మనకు తెలియజేసినాడు. ఈ సత్యాన్ని మనం కలిగి, ఈ వాక్యాన్ని, రక్షణ కలిగించేటువంటి మాటలను, స్వస్థత కలిగించేటువంటి మాటలను, రాబోయే కాలంలో జరగబోయేటువంటి నిత్యరాజ్యాన్ని గురించినటువంటి విషయాలను, నిత్యరాజ్యాన్ని గురించి తెలిసిన విషయాలను మనం కలిగి, మనం పొందుకొని ఇతరులకు తెలియజేస్తే రక్షణ పొందుతారు, స్వస్థత పొందుతారు, ఆశీర్వదింపబడతారు, నిత్య రాజ్యాన్ని స్వాతంత్రించుకోగలుగుతారు. తెలుసుకున్నటువంటి మనం, పొందుకున్నటువంటి మనం చెప్పపోయినట్లయితే మన బాధ్యతను మనం నెరవేర్చిన వారంగా కాలేము. నెరవేర్చిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు నెరవేర్చాడు. ఇజ్రాయెల్ చిన్నది నెరవేర్చింది. మేలు పొందినటువంటి దేవుని బిడ్డలు తెలియజేశారు. నువ్వు నేను కూడా తెలియజేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. దానియేలు అయితేమి,
పక్షవాయువు కలిగిన వ్యక్తి బాగుపడిన తర్వాత, రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడిన తర్వాత, పాపాతురాలు పరిశుద్ధురాలైన తర్వాత వారు పొందుకున్నటువంటి ధన్యతను, మేలను సాక్షి రూపంగా అనేక రీతులుగా తెలియజేశారు. అందరికీ ఆ వార్తను అందింపజేసేవారుగా ఉంటున్నారు. వారు ధన్యులు కాగలిగారు. అనేక మందిని ఆశీర్వాదంలోకి నడిపించగలిగారు. వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, నువ్వు నేను కూడా యేసుక్రీస్తు మంచి దేవుడు అని, మేలు చేసేవాడని ఎరుగున్నాం కదా, పొంది ఉన్నాం కదా, స్వస్థత పొందినాం కదా. ఈ వార్తను అనేక మందికి అందిస్తే ఇక్కడ మేలు పొందుతాం. ఈ లోకం వదిలిన తర్వాత నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. మనకు మేలు ఉంటుంది, ఎవరైతే వింటారో వాళ్ళకు కూడా మేలు కలుగుతుంది. ఈ వార్త ప్రపంచమంతా నిండాల. లోకంలో పాపం విస్తరించింది, అయితే కృప అపరిమితంగా విస్తరించడానికి కోసం నువ్వు నేను కూడా సాధనాలు ఉండేదానికి ప్రభు కృపను అనుగ్రహింప చేయునుగాక. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ మాటలు మన ఎదుటి పెట్టింటుండగా మన కర్తవ్యాన్ని మనం నెరవేరుస్తాం. నువ్వు నేను మనం తెలుసుకున్న దాన్ని ఇతరులకు అందిస్తాం. అందించలేకపోయినట్లయితే ఎంతోమంది నశించి నరకానికి వెళ్ళగలుగుతారు. కనుక సమయం ఉన్నప్పుడే, నేడు అనేది ఉండంగానే రక్షణ సువార్తను అందించి లోకంలో యేసు ప్రభు ఉన్నాడని, సత్యదేవుడు అని లోకంలో అందరూ తెలుసుకొని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునేదానికి దేవుడు కృప అనుగ్రహించలాగిన దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన మాటలను ఆశ్రయించిన గాక. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈరోజు నీవిచ్చిన మాటల ప్రకారంగా నీవు మంచి దేవుడు అని, గొప్ప దేవుడు అని, మా పక్షాన మీరు యుద్ధం చేసి మాకు విజయాన్ని చేకూర్చే దేవుడు అని, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు అని, మాకు రక్షణ అనుగ్రహింపచేసి, మాకు సమాధానం అనుగ్రహింపచేసి, మాకు మేలును ప్రసాదింపచేసి, మా పాపాలను క్షమించి నిత్య రాజ్య వారసులుగా మీరు చేసి మిమ్మల్ని మహింపరుచుకునే దేవుడిగా ఉన్నందుకై నీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని మేము ఎరిగి ఉన్నాం. దావీదు రీతిలాగా మేము కూడా తెలుసుకొని ఇతరులకు అందించే దానికోసం, మా కర్తవ్యాన్ని నెరవేర్తించే దానికోసం, ఈ సువార్త భూదిగాంతాల వరకు కూడా అందింపడే దానికోసం, నీ చేతులు బలమైన సాధనాలుగా వాడబడే దానికోసం కృపను అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాను. సువార్త అందకుండా పోయినట్లయితే నశించిపోతారు. స్వస్థత లేకుండా నశించిపోతారు. పరలోక రాజ్యం లేకుండా నరకానికి ప్రాప్తులవుతారు. కనుక దేవా, ఈ స్థితి నుంచి తప్పించే దానికోసం నీ బిడ్డైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా సాధనాలుగా వాడుకొని నీ మహిమార్థము గొప్ప కార్యాలు జరిగింపచేసి మీ నామాన్ని హెచ్చింప చేసుకున్నారని నమ్మి స్తుతిస్తూ, ఎవరెవరికి ఏమేమి అవసరాలు అక్కరున్నాయో మీ కృపా మహదేశ్వరము చూపున తీర్చి మీ నామాన్ని గణపరచుకొని వేడుకున్నాను. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి కరోనాను మీరు తొలగించి నీ బిడ్డలందరినీ కూడా రక్షించి స్వస్థపరిచి, యెహోవా నీవే నీ అందరూ తెలుసుకొని నీ బిడ్డగా జీవించుటకు, అలాగని పాప వ్యాధి నుంచి విడుదల పొంది పరిశుద్ధులు అవుటకు నీ మహిమాతో వాడుకోమని నీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని నీ బలిష్టమైన హస్తాలకు అప్పచెప్పుకొంచుండగా యేసు క్రీస్తు నామాన్ని బట్టి అతి వినంగా వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, తనైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఆయన బిడ్డలైనటువంటి సమస్త పరిస్థితులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.